ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగేది మాట్లాడాను నేను వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి మాట్లాడటంతో అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, వీళ్ళలో కూడా ఆడియన్స్ ఉంటారు కదా, మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే ఆలోచించలేదు. ఏంటి నేను అదే చెప్తున్నాను కదా, ఎవరు ఈయనకి ఓటు వేయొద్దండి ఈయనకి ఓటు వేయండి నేను చెప్పలేదు లేదండి. మీరు రివైండ్ చేసుకుని చూడండి, నేను ఏ పార్టీకి నా సపోర్టు, ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా నేను ఎక్కడ తమిళనాడులే నాకు ఓటు ఉంది, నేను ఎవరికి నేను చెప్పలేదు. ఈడికి వచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే. నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను, 1 సంవత్సరం ముందే. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లాగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్. అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఈ కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీ వెతుకు వెళ్ళట్లేదు. కాంట్రవర్షియల్గా నన్ను అడిగేటప్పుడు నేను మా ప్రాబ్లం ఏమంటే ఈడ ఫిల్టర్ లేదు, ఓపెన్ ఆలోచించి ఒక రోజు ఉండండి రేపు చెప్తాను అలా కాదు, జవాబు వెంటనే వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి, అడిగిన విషయాలకి నేను చెప్పాను. అయితే యాక్చువల్గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక 2 years తర్వాత ప్లాన్ చేస్తున్నారు. అంటే 2 yearsలో అంటే ఏం ప్లాన్ చేసుకుని అది ఆ డేటా 2 yearsలో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నేను చెప్పి మీరు అడిగారు, నేను చెప్పాను వస్తున్నాను. ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఉండే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్నావు చూడండి, ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం, ఇలా మనం అందరినీ ఇన్ని కోట్ల ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం, అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్గా మాట్లాడుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మాట్లాడతాం, అంతే. అదే విషయం అంతే. అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన తలపతి విజయ్, మీరేమో పురచ్చి తలపతి ఈ విషయాలు కదా. సో మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్గా మీ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్గా పెడుతున్నారు కదా, సో ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి, లేదంటే మీరు సపరేట్ జెండా లాంటివి అని ఉంటాయి? అదే రాజకీయం అనేది సమాజ సేవ వచ్చి అన్నీ నేను అమ్మ పేరులో ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతోమంది ఎన్జిఓలు నడిపిస్తున్నాను, నా మిత్రులందరూ మేము అందరూ కలిసి ఒకే అజెండా. తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి, తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి, తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఇట్ ఈస్ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఒకే విషయం. అదే అజెండా రాజకీయ నాయకులు వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా, ప్రజలకి ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి. ఏం పూర్తి చేయాలి? వాళ్ళు ఏం బెంజ్ కార్ అడుగుతున్నారా, లేకపోతే బంజారా హిల్స్లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా? అదంతా ఏం అడగట్లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి, మాకు మెడికల్ హెల్ప్ కావాలి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉద్యోగం, మంచి చదువు కావాలి, మేము బతకాలి. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రాబ్లంతో ఉండేప్పుడు మనకి లాగా ఉంటుంది కదా. అందుకే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. జాయిన్ అవడం, వీళ్ళతో కలిపి చేయడం, వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం, అలాంటి బురంతా నాకు ఇంకా లేదండి. మీలాగే నేను ఒక ఓటర్, అంతే. ఆ ఓటర్గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది. అయితే యాక్చువల్గా మీరు డైరెక్టర్ కింద కూడా పుట్టుపరవాలంతో మారుతున్నారు కదా. సో అంటే నా డ్రీమ్ అది కూడా అని కూడా మీరు చెప్పారు కదా. సో ఫ్యూచర్లో మీరు డైరెక్టర్గా తీసే సినిమాలో మీరు కొంతమంది వేరే యాక్టర్స్ కూడా అనుకుంటున్నారు కదా. సో తెలుగు నుంచి కానీ తమిళ నుంచి కానీ ఎన్ని స్టార్ హీరోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ సినిమాల్లో మీరు డైరెక్టర్గా? ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ డిటెక్టివ్ 2. పెద్ద బాధ్యత అది. అంటే నేను అనుకునేది స్క్రిప్ట్ వేరే, బట్ ఓకే, థ్యాంక్స్ టు మిష్కిన్ సార్ నాకు ఈ డిటెక్టివ్ 2, ఎందుకంటే డిటెక్టివ్ 1 మీద మీకు అందరికీ తెలుసు
థియేటర్లో కానీ, శాటిలైట్లో కానీ, డిజిటల్లో కానీ అన్ని విధంగా పెద్ద ఒక విజయం సాధించింది. సో పార్ట్ 2 వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైం దర్శకత్వం చేసేటప్పుడు అందరూ అడుగుతారు, ఇంతమంది ఉన్నప్పుడు ఇతనేం వచ్చి పెద్దగా చేయబోతున్నాడు అనే ఒక విషయం ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకుని నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ విషయాలు. సో ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐ వాంట్ గివ్ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఆ సినిమాలో నేను విజయం సాధించిన తర్వాతే నేను ఏ నటుడు, నాకు నచ్చిన నటుడు విజయ్ ఎప్పుడు నేను కథ రాసినప్పుడు విజయ్ నాకు గుర్తొస్తాడు. ఆయన గురించే నేను కథ రాస్తాను. ఒకరోజు నిజంగా ఫోన్ చేశాను నేను, కోవిడ్ అయిన తర్వాత ఆయన మేనేజర్ ఫోన్ చేశాను. వెంటనే ఫోన్, అదంతా ఆలోచన లేదు, నంబర్ ఇవ్వండి, ఫోన్ ఎత్తి సార్ ఇలా విజయ్ గారికి కథ చెప్పాలను. సార్ డైరెక్టర్ పంపించాను. కాదు సార్ నేనే సార్ డైరెక్టర్, విజయ్ కథ చెప్పాను. సైలెన్స్. సార్ నేనే సార్ విశాల్ సార్. అవును సార్ మీరు చెప్పారు కదా ఎవరు సార్, అదే సార్ చెప్తున్నాను సార్, నేనే సార్ డైరెక్టర్, విజయ్కి కథ చెప్పాను. ఆయన అర్థం కాలేదు. ఆయన సార్ సరే సార్ నేను ఒకసారి చెప్పేసి వస్తాను, మీరు అడిగి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను ఒక 1.5 hours టైం కావాలి సార్ కథ చెప్పడానికి. ఒకసారి జరిగింది అలాగా. సో లెట్స్ హోప్. మనం ప్లాన్ చేసేది లేదండి. రత్నం వస్తుందని మార్కెట్ని ముందు నాకు తెలియదు. మార్కెట్ని అయిన తర్వాత నేను అటు ఇటు ఇలా షూటింగ్ అప్పుడు నాకు ఒక అలవాటు, పల్లెటూరు వెళ్ళినా సరే, ఏ షూటింగ్ వెళ్ళినా సరే, అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, మన గురించి ఎలాంటి ఏ విధంగా చూడాలని అనుకుంటారు, కోరుకుంటారు అనేది కనుక్కుంటాం. ఆ విధంగా చూసినప్పుడు చాలామంది వచ్చి విషయాలు వచ్చి పందెంపొడి భరణి పందెంపొడి పూజ విషయాలకు కావాలి సార్ చాలామంది చెప్పారు. మా ఇంట్లో కూడా అమ్మ వచ్చి పెద్ద హరి గారు ఫ్యాన్. రే ఎప్పుడు హరి గారితో మళ్ళీ సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేసి, సార్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దాం సార్ అంటే ఆయన మున్సిపల్ నేను వస్తున్నాను సార్ స్వయంగా మీ ఆఫీస్కి చెప్పి అలా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. కానీ తెలుగులో చేస్తే కనుక ప్రభాస్ గారు అంటే అన్నారు కదా, అంటే ఇప్పుడు విజయ్ గారని అలా తమిళ్లో అనుకున్నాను, తెలుగులో చేయాల్సి వస్తే ఒకవేళ పెద్ద డైరెక్టర్ కింద విశాల్ గారిని చూస్తే లేదండి. ఫస్ట్ నేను నన్ను పెట్టుకుని నేను ప్రూవ్ చేస్తాను. ఆ తర్వాత సో రత్నం సినిమా విషయానికి వస్తే ట్రైలర్ కట్లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్లు, అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్, యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ఇట్స్ అ స్టోరీ అబౌట్ అ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. అంటే చిత్తూరు నగరి బార్డర్లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్డ్రాప్ అదే, చిత్తూరు నగరి బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది వచ్చి ఇట్ ఈస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ విషయాలు. అంటే మనం వీధిలో ఒక ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మంది వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసుకి ఫోన్ చేద్దామా, లేకపోతే పోలీసులు వెంటనే రారు, ఫోన్ చేస్తేనే వస్తారు, టైం అవుతుంది. కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ సెకండ్లో ఏం చేస్తాం, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటాను. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు, ఏం విషయం అనేది ఈ సినిమా. అది ఇది దాటి ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు అయితే రీసెంట్గా విశాల్ మూవీస్ చూస్తే కనుక తమిళ్లో ఓకే కానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా, గురువారం వరకు మనం అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అనుకుంటున్నాము. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్. తమిళ్లో కానీ తెలుగు కానీ భరణి పూజ 2 విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా జాలీగా ఒక సినిమా చేద్దాం కాదు, దానికంటే బెటర్ సినిమా చేయాలనే ఒక బాధ్యతతో ఎదుర్కొచ్చి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ 2 చేయాలి, డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టి కదా డిటెక్టివ్ 2. ఇంకొక ఆ జానర్ అందరికి నచ్చింది, ఆ షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్యకాలంలో, రావట్లేదు. మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా, ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్గా April 26th దానికి నేను ఎంత చెప్పినా ఈ మైక్ పెట్టి చెప్పినా శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్ వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్పాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ని ఓన్ చేసుకున్నారు, కానీ
ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్గా ఒక సినిమా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తాం అనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా అండి. దానికోసం నేను వెయిట్ చేస్తాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజెక్ట్ చేసిన పేర్లు చెప్పకూడదు కదా. వాళ్ళకి ఒక కెరీర్ ఉంది, అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్లీ లాస్ట్ 10 days నుంచి చూస్తే పొలిటికల్గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తమిళ్నాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది. ఐ మీన్ ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడిది, నా బాధ్యత వచ్చి నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారకుని వెళ్ళాలనే అవసరం నాకు ఉండే బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ 2 డైరెక్షన్కి నేను లండన్ బయలుదేరుతున్నాను. ఈ సినిమా ఆయన జేబులు ఫుల్ నిండుగా ఉండాలి డబ్బులతో. ఈయన నమ్మిన ఎగ్జిబ్యూటర్ బాగా సంపాదించాలి, నా ప్రొడ్యూసర్లు బాగా ఉండాలి. నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మధ్యలో ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ డూ సంథింగ్ ఎల్స్. అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో మళ్ళీ జగనే వస్తారని మీరు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? లేదండి, అప్రోచ్ అవ్వడానికి కోసం నేను చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళు ఒక పార్టీ, చాలా పార్టీలు ఉన్నారు, అంతా ఓకే. అడిగిన ఒక విషయానికి నేను చెప్పాను అంతే, దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్, కండిషన్స్ అప్లై అన్నీ నేను కింద చెప్పలేదు. అంతే, మీరు అడిగిన విషయానికి నేను చెప్పాను అంతే. దీని ద్వారా నాకు అక్కడ నుంచి నాకు ఫోన్ వస్తుంది, నన్ను పిలుస్తారు, అదంతా నేను అలా ఆలోచన లేదు. నాకు రావాల్సిన ఫోన్లు శుక్రవారం ఈయన దగ్గర నుంచి రావాలి, ఆ ప్రొడ్యూసర్ స్టోన్ బెంచెస్ ఈ స్టూడియో దగ్గర నుంచి రావాలి, ఆదిత్య మ్యూజిక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సార్ సినిమా సూపర్ హిట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ అని మనసారా చెప్పేది నేను రాసుకుని ఉన్నాను. శుక్రవారం మధ్యాహ్నం షో అయిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా ఇది విషయాలు సార్ ఇక్కడండి. యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు, అంటే చేసిందే చేస్తున్నాడు, విషయాలు ఒకే సినిమా లాగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సినిమా అంటేనే ఒక పాన్ ఇండియా రేంజ్, ఒక ఫ్యాంటసీ, ఒక యాక్షన్, ఇదే రేంజ్లో వస్తేనే అది సినిమా అంటున్నారు. మీలాంటి వాళ్ళు జెన్యున్గా ప్రయత్నిస్తే దానికి అంత ఫోకస్ అనేది రావటం లేదు అని చెప్పి ఒక కామెంట్ అనిపిస్తుంది. సో అలా ఏం లేదండి, ఇంతకు ముందు చేసిన సినిమా మార్క్ యాంటనీ పెద్ద విజయం సాధించింది, మామూలు విషయం కాదు కదా. ఒక మంచి చూసి బాగుందని చెప్పేది వేరే, 100 crore క్లబ్ లేదంటే అందరూ నచ్చిన విషయం. ఇవాళ నేను నిజంగా చెప్తున్నానండి, ఈ 19 సంవత్సరాలు నాకు దొరికిన ఒక మంచి కాంప్లిమెంట్ అని చెప్తాను. ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి, సినిమా సూపరు సినిమా. ఒక అమ్మాయి వచ్చి, నా ఫ్రెండ్ కెనడా నుంచి ఫోన్ చేసి ఒక నిమిషం ఉంటారా, సినిమా ఇప్పుడే చూశాను చాలా బాగుంది, ఒక నిమిషంలో ఒక అమ్మాయికి ఇస్తున్నానని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ ఇచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, సార్ సినిమా ఇప్పుడే చూశాను సార్, చాలా బాగుంది సార్, కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత నవ్వాను సార్ మార్క్ యాంటనీ సినిమా చూసిన తర్వాత, మళ్ళీ ఈ సినిమా వెళ్ళాలని సార్, థ్యాంక్ యూ మా అని చెప్పేసి వినేవాళ్ళు. థ్యాంక్ యూ మా రే, ఇప్పుడు చెప్తాను నిజం, వాళ్ళ నాన్న చనిపోయి 13 రోజులు అవుతుంది, 13 రోజులు ఇంట్లో కూర్చుని ఉందిరా. ఆమెను బయట ఎలాగైనా తీసుకొచ్చి ఆమెను నవ్వించాలని చెప్పి ఏ సినిమా చెప్పకుండా తీసుకొచ్చి బలవంతంగా థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాం. అరగంట తర్వాత మొత్తం అన్నీ మర్చిపోయి 2.5 గంటలు నవ్వి బయటకు వచ్చి మొత్తం మర్చిపోయి అన్నీ నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని ఒక మాట చెప్పింది. వెంటనే విషయాలకి చెప్పాలని, అది నాకు వచ్చిన విషయం. అంటే డాక్టర్లుగా మాత్రం కాదు, మేము ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా వచ్చి ఒక మనిషి డిప్రెషన్ నుంచి తీసుకురావడం చాలా పెద్ద విషయం అంటే అది నాకు దక్కిన ఒక కాంప్లిమెంట్. అందుకే నేను చెప్తున్నాను, డిఫరెంట్గా చేసేది కంటే అందరికీ నచ్చేట్లాగా, అందరికీ సంతోషం కలిగించేట్లాగా, అందరికీ వచ్చి
ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నానంటే నాకు నచ్చిన హీరో సినిమా చూడాలని నేను వెళ్తున్నానప్పుడు నేను అన్ని విషయాలు మర్చిపోయి ఫోన్ అంతా పక్కన పెట్టేసి సంతోషంగా ఒక సినిమా చూడాలి. ఆ 2.5 గంటలు అన్ని మర్చిపోయి చూడాలి. మధ్యలో వచ్చి ఉండండి ఈ పని ఆ పనులు చూసారంటే మనకు మళ్ళీ దానికి మామూలు జీవితంకి ఆ 2.5 గంటలకి ఏం తేడా ఉంది? సో ఆ 2.5 hours నాకు ఆ హీరో ఇచ్చిన ఎంటర్టైన్మెంటే నాకు కావాలి, ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది. అదే నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే ప్రజలకు సేవ చేయడం కంటే ముందు ఈ ఇండస్ట్రీలో మోనోపలి అనే దాని మీద మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి సినిమా విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద వాయిస్ రేజ్ చేసే విషయంలో మీరు సోలోగానే ఉంటున్నారు. మీ వెనకాల నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది అట్లాంటి తమిళ ఇండస్ట్రీలో మెయిన్గా ఈ సిచ్యువేషన్ గురించి అట్లా ఏమంటారు? సినిమా అనేది మీ అమ్మ కాదు, మా అమ్మ కాదు, ఇది సినిమా. సినిమా అనేది అందరికీ. సినిమా అనేది అందరూ పంచుకోవాలి. చిన్న హీరో అయినా సరే, పెద్ద హీరో సరే, కొత్త హీరో అయినా సరే, పెద్ద హీరో అయినా సరే, కొత్త నిర్మాత అయినా సరే, పెద్ద నిర్మాత, అందరికీ సమం. ఈ వేదిక అనేది సమం. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఈ మైకులు, ఈ కెమెరాలు అందరూ విషయాలు వచ్చిన మాకు మాత్రం కాదు. ఈ కుర్చీలో వేరే ఎవరైనా కొత్త అబ్బాయి కూర్చున్నా కూడా మీరు అందరూ కూర్చుంటారు. ఫస్ట్ మీకు తప్పట్లు కొట్టాలి. మీరు నాకు కొట్టేది కాదు, నేను మీకు తప్పట్లు కొట్టాలి. తెలుగు మీడియాకి వచ్చి నేను ప్రత్యేకంగా నేను తమిళనాడు మీడియాకు కూడా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఒక డిఫరెన్సియేషన్ లేకుండా అన్ని హీరోలకి, అన్ని సినిమాలకి ఒకే తర ప్రమోషన్ చేసేది చాలా గొప్ప విషయం. అదే ఆరోగ్యమైన విషయం ఇండస్ట్రీకి. అదే నేను చెప్తాను, ఇండస్ట్రీ అనేది నేను ఎప్పుడు ఒక వాయిస్ అవుట్ చేసేది నా సినిమాకి మాత్రం కాదండి. నేను చెప్పేది విశాల్ అనే వాడికే ఒక ప్రాబ్లం వస్తే, అయితే తెలియని ఒక వ్యక్తికి, కొత్త సినిమా చేసే ఒక వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త హీరోకి, చిన్న సినిమాలకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం గతి, వాళ్ళకి చూడాలి కదా. వాళ్ళు సినిమా ఆ శుక్రవారం అనేది ఎవ్వరు, నోబడీ ఓన్స్ దట్ ఫ్రైడే. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఆ శుక్రవారం రాకూడదు, నెక్స్ట్ శుక్రవారం రెండని చెప్పడానికి మీరు ఎవరు? మా ఇష్టం. మేము డిసైడ్ చేసింది ఏప్రిల్ 26 అనేది డిసెంబర్లో డిసైడ్ చేసాం. ఎందుకు సినిమా చేస్తున్నాం? ప్రజలు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత హ్యాపీగా సరదాగా సమ్మర్ హాలిడేస్లో ఒక సినిమా చూడడానికి వెళ్ళాలి. అందుకే డిసైడ్ చేసాం. మీరు ఈ సినిమా ఈ డేట్లో రాకూడదు, వేరే డేట్లో రండి అని చెప్పేదానికి మీకు హక్కు లేదు. మీకు ఎవరు హక్కు లేదు. దేవుడు అనే అతను ఎవరికి ఆ హక్కు ఇవ్వలేదు. సినిమా అనేది సమం అందరికీ. పూరా నేను వస్తాను, ప్రజలు డిసైడ్ చేయని ఏ సినిమా బాగుందనేది. దాని ముందు నువ్వు అధికారం తీసుకుని మీరు మాత్రమే గెలవాలి, మీరు మాత్రమే శుక్రవారం గెలవాలి, మేము కష్టపడి వడ్డీలకి డబ్బులు తీసుకుని సినిమా చేసేటప్పుడు మా కోపం రాదా? మేము కూడా సంపాదించకూడదా? మేము మా నిర్మాతలు కూడా సంపాదించకూడదా? మీరు మాత్రమే సంపాదించాలి. అదే యాంగ్రీ యంగ్ మ్యాన్ తీసుకురామాకండి ప్లీజ్. విశాల్ గారు ఇక్కడ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, అదే తిరుపతిని తమిళనాడు నుంచి ఏపీ కేటాయించినప్పుడు అంటే అప్పటి పరిస్థితులు ఏమైనా చూపించబోతున్నారు? లేదు, చిత్తూరు నగరి బార్డర్లో జరిగిన ఒక విషయంలో అది ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉంది. అంటే కనపడతాడు ఒక విషయం హీరో లేటర్ ఆన్ ఇన్ ద ఫిల్మ్. అది ఒక బ్యాక్ డ్రాప్గా, అంటే 2.5 hours అనేది 2 minutesలో చెప్పాలండి. ఆ 2 minutes అనేది ఒక లాస్ట్ యారో. నువ్వు ఏం చెప్పగలిపోతున్నావు రిలీజ్ బుకింగ్ ముందు, ఈ సినిమాకి వెళ్దామా లేదా అన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి మనం ఇచ్చేది లాస్ట్ యారో అంతే. దాని తర్వాత నేనేం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అది చూసిన తర్వాత అతను నిర్ణయం చేస్తాడు సినిమాకి వెళ్తున్నావు అనేది. అది ఆ విషయంలో మీరు చెప్పిన విషయం డెఫినెట్గా సినిమాలో ఇట్స్ అ వెరీ బిగ్ ఇది బ్యాక్ డ్రాప్ అని చెప్పి. డైలాగుల గురించి మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది, డైలాగ్స్ కూడా అలా ఉన్నాయన్నారు. కానీ ఒక డైలాగ్లో తిరుత్తణి, వేలూరు, తమిళనాడు, కేరళ, అదే బార్డర్, చిత్తూరు నగరి బార్డర్ ఉంది కాబట్టి, అంటే ఇట్ ఈస్ అ బార్డర్ క్లాష్. ఆ బార్డర్ క్లాష్లో అబ్బాయి అమ్మాయి క్లాష్, అది సంబంధించిన విషయం. అందుకే ఆ ఊర్ల పేర్లు వస్తాయి. అంటే ఇంకో కొన్ని బోర్డ్స్ చూసినా కూడా అన్ని తమిళనాడు పేర్లతోనే ఉన్నాయి, తెలుగులో కూడా. అదే మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ జరుగుతుందని ఉంది కదా జాగ్రఫీ. సో ఆ ఊర్లో ఉన్నప్పుడు తెలుగు బోర్డులు కాదు, ఆ ఊర్లో ఏముందో ఆ బోర్డులే ఉంటుంది. సో దాని తగినట్టు ఇప్పుడు ఇదే తమిళ ట్రైలర్ చూస్తే వేరేలో ఉంటుంది.
తెలుగు మీరు చూసినప్పుడు వేరేలా ఉంటుంది. సీజీ వర్క్ చేసి మనం ఆ బార్డర్ జాగ్రఫీ ప్రకారం చేస్తున్నాం. ఓకే విశాల్ గారు, సార్. ఇప్పుడు రిలీజ్ విషయంలో మీరు ఓపెన్గా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో మొత్తం కూడా చాలా పెద్ద సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవ్వాల్సిన మొత్తం కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పెద్ద సినిమాలు అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయటువంటి అది కరెక్ట్ వే అనుకుంటున్నారు అసలు? సార్ మేము డిసైడ్ చేసింది అప్పుడు ఆ టైంలో వచ్చి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని మాకు తెలియదు సార్. మాకు ఏప్రిల్ 26 ఫస్ట్ మే 1 అనుకున్నాం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మే డే వచ్చి బుధవారం వస్తుంది హాలిడే. ఆ తర్వాత లేదు బుధవారం వద్దు శుక్రవారం మంచి రోజు, సో బుధవారం కలిసి వస్తుంది డిస్ట్రిబ్యూటర్కి అందరికీ కొంచెం కలిసి వస్తుందని 26 వి డిసైడెడ్. బట్ డెఫినెట్గా ఎలక్షన్స్ ఒక పక్కన ఉంటుంది, ఒక పక్కన సినిమా ఉంటుంది. మీరు చెప్పినట్టు మేబీ కొన్ని సినిమాలు వచ్చి వాళ్ళకి బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఆలోచనలు మారుతాయి కదా. సో దే విల్ డెఫినెట్లీ డిసైడ్ ఆన్ డిఫరెంట్ రిలీజ్ డేట్. సో అండ్ దెర్ ఇస్ ఆల్సో బిజినెస్ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా. వాళ్ళు నిర్ణయం తీసుకునేది వాళ్ళు మాత్రం కాదు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళు చెప్తారు మీరు ఈ డేట్లో వస్తేనే మేము అన్నీ కలిసి వస్తుంది మీకు అని చెప్పి. అందుకే ఒక నిర్మాత తీసుకుంటాడు అండి. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళందరూ కూడా అడిగారు అంటే వైఎస్ జగన్ గారు వైసీపీ గురించి. కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అసలు అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు కదా, ఎందుకు అంత ఎవరు మాట్లాడలేదా? ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడేదైతే నాకు తెలియదు అసలు. మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవ్వడం అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కత్తి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇది అసలు? లేదండి రాజకీయ నాయకులు మంచి అదే నేను చెప్తున్నా, ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడుస్తారు మాటలతో ఒక్కో విధం, కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది, ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు. ఎటువైపు అయినా వస్తుంది. నువ్వు వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్తా ఉండాలి అంతే. ఇదంతా ఆయన పెద్ద మనిషి, ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్లో, మామూలు విషయాలు కాదు. ఆయన అన్నిటికీ సిద్ధం పడే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో. సో డెఫినెట్గా ఇట్స్ 100% లైక్ ఇట్ ఈస్ నాట్ అ హిండ్రెన్స్ టు హిమ్. ఆయన అన్నిటికీ సిద్ధం ఆయన. సో డెఫినెట్లీ ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు. అంటే అంత నమ్మకం ఏంటి సార్ మీకు? జూన్ 4th కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. నేను వచ్చి మీరు అడిగారు ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, నేను నటుడిగా కాదు, మీరు నటుడిగా నేను మేకప్ అంతా వేసుకోలేదు. ఒక సామాన్యుడిగా నేను చెప్పింది, మీరు అడిగిన ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను అంతే. మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే సార్ ఒక్క నిమిషం అలమ్మ, నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను. విశాల్ గారు సార్ మ్యారేజ్ గురించి అంటే ఏ స్టార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటాం అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే. ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా జరుగుతుంది? లేదు అదే చెప్తున్నా కదా, మన ఇదంతా ఊరికే జస్ట్ బట్ నిజంగా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు డైరెక్టర్గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. 19 సంవత్సరాల్లో 34 సినిమాల్లో 34 డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం. నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్, ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన, ఒక డైలాగ్